లోకంలో ఎవరైనా మోస్ట్ లంగా దొంగ ఫెలోస్ అంటే ఇద్దరు బ్రదర్స్. ఎప్పుడు బాధ అనిపించలేదా అసలు అనవసరంగా నేను పాలిటిక్స్లో వచ్చానని? మొత్తం ముస్లిమ్స్కి ఏం పని చేయరు, ఉట్టి మాటలతో మబ్బి పెట్టి బోకస్ ఓట్లతో గెలుస్తున్నారు. కనీసం కాంగ్రెస్లో ఏదైనా పదవైనా ఇవ్వచ్చు కదా, మీ కష్టాన్ని గుర్తించి. ఒకసారి ఫిరోజ్ ఖాన్ అసెంబ్లీలో వస్తే ఎంఐఎం టోటల్ ఫినిష్. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఎందుకు ఇంత ఫెయిల్యూర్? సీఎంకి అన్నీ తెలుస్తుంది, కానీ పొలిటికల్ ఈక్వేషన్లో గమ్మును కూకుంటున్నాడు. స్టాలిన్ మూవీ గురించి మీరు ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నాను. జేసీ దివాకర్ రెడ్డి కొడుకు నేను బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు జేసీ పవన్ రెడ్డి చెప్పారు, షేర్ చేసుకుని ఆ స్టాలిన్లో మొత్తం అదే స్టోరీ పెట్టారు. దాని తర్వాత ఫస్ట్ ఎలక్షన్ నేను ప్రజారాజ్యంతోనే కంటెస్ట్ చేశాను. చిరంజీవి దగ్గర పోతే ఒకటే మాట లెటర్లో చిట్టిలో పంపించిన. మీ స్టోరీ మీద ఏదైనా బయోపిక్ తీసే ఛాన్సెస్ ఉన్నాయా? 26 టైమ్స్ జైలుకి పోయినా, 2 టైమ్స్ సస్తా బతికిన, నా రైట్ హ్యాండ్ అవేస్కి మర్డర్ చేస్తున్నారు. మేడమే మిమ్మల్ని ప్రపోజ్ చేశారని నేను విన్నాను. లైలా వచ్చింది నా లైఫ్లో వచ్చిన తర్వాత లైలానే అడిగింది నాకు. ఒక డౌట్, ఇంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డారు, లైలా గారు చెప్పుకోగానే ఎలా ఒప్పుకున్నారు? నువ్వు లైన్లో ఉన్నావా అని చెప్పిన. ఒకరోజు నాకు బుల్లెట్ ప్రూఫ్ తగిలింది. సలాం వాలేకుం సార్. వాలేకుం అస్సలాం, నమస్కార్. రంజాన్ తేజస్సు మీ ముఖంలో కనిపిస్తోంది, చాలా బిజీగా ఉన్నట్టున్నారు. వర్క్ ఉంటుంది, మళ్ళీ నమాజ్ ఉంటుంది, ఒక పొద్దు ఉంటుంది, సాయంత్రం అయితేనే మళ్ళీ ఇఫ్తార్ దావత్లు పెట్టుకున్నా. ఒక నెల మొత్తం టోటల్ ఫస్ట్ రంజాన్ నుంచి 30th రంజాన్ దాకా మా నాంపల్లి కాన్స్టిట్యుయెన్సీలో 9 డివిజన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క గల్లీ, ప్రతి ఒక్క బస్తీ అక్కడ పోయి ఇఫ్తార్ దావత్ ఇస్తున్నా. మెయిన్ నా మోటో ఇఫ్తార్ దావత్ ఇంకా ఏమున్నది అంటే, బీద ప్రజలు భోజనం చేయాలి, ఎవరు నాకు ఓటు వేసిన వాళ్ళు భోజనం చేయాలి, పిల్లలు ఆ ఫుడ్ ఎంజాయ్ చేయాలి, మహిళలకు ఆ ఫుడ్ వాళ్ళ ఇంటి దగ్గర దాకా పోవాలి. కాన్సెప్ట్ ఏమంటే పాలిటిక్స్ కాదు, టోటల్ హ్యుమానిటీ, ప్రజల కోసం. ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారు? అంటే పాలిటిక్స్లో రాకముందు నుంచి కూడా మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళ? నా జీవితం మొత్తం సేవలోనే వెళ్ళిపోయింది. నేను రాజకీయంలో వచ్చిన ముందు నేను ఒక సోషల్ వర్కర్. దాని తర్వాత 2009లో ఫస్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేసిన. సో ఇట్లా 24/7 నా జీవితం మొత్తం పబ్లిక్కి అంకితం చేసిన. నా దగ్గర నేను ఎంత సంపాదిస్తా నెలకు, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు అనుకోండి, 70 రూపీస్ బీద ప్రజలకి నేను పంచుతా. అది గొప్పతనం కాదు, అది నాకు సాటిస్ఫాక్షన్. నాకు సాటిస్ఫాక్షన్. అంటే ఏమన్నా నో రూల్. ఆ రంజాన్ టైంలో 0.5%, 2% అది ఇవ్వాలి మన ఎర్నింగ్ నుంచి అని ఖురాన్లో ఉన్నది. అది ప్రతి ఒక్క ముస్లిం ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరికి ఆ ఖురాన్ అర్థమైంది అతను ఫాలో చేస్తాడు. కానీ ఇది 1 మంతే. కానీ ఫిరోజ్ ఖాన్ 365 days నేను ఎంత సంపాదిస్తా, 70% నా డబ్బులు బీద ప్రజల దగ్గర పోతుంది. అది నా పర్సనల్. ఎప్పటి నుంచి అనుకున్నారు మీరు ఇలా చేద్దామని? ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్నప్పటి నుంచే నాకు ఈ క్వాలిటీస్ అని చెప్పి, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? మీ నాన్నగారు నేర్పించారా, అమ్మగారు నేర్పించారా? ఎట్లా మీరు అసలు ఇవన్నీ చేయాలని అనిపించింది? నాన్నగారు చాలా జనరస్, నాలాగానే. ఆయన దగ్గర కూడా ఏం డబ్బులు ఉంటే ఆయన ప్రతి ఒక్క మనిషికి హెల్ప్ చేసేది. సో చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. సో అది నాన్నగారికి చూసుకొని నేను నేర్చుకున్నా. కానీ రోజు ఎక్కువ అయింది. ఫస్ట్ ఇది నేను మొదలుపెట్టిన 30 years ముందు, 30 years బ్యాక్ ఇది మొదలుపెట్టినా నేను. మీ ఏజ్ ఎంత ఉంది సార్? ఇప్పుడు నేను 50 years. బట్ అట్లా ఏం కనిపించారు మీరు? ఓకే, అది కొద్దిగా వర్కౌట్ చేస్తా, జాగింగ్ చేస్తా, ఫుడ్ హ్యాబిట్స్ కొద్దిగా ప్రాపర్ ఉన్నాయి. దానికోసం 30 years ముందు మొదలుపెట్టిన. దాని తర్వాత
20 years నుంచి 70% నేను సంపాదించుకున్న అమౌంట్ ప్రజలకి పంచిన. సో దానిలో నాకు సాటిస్ఫాక్షన్, నాకు తృప్తి. నేను జీవితంలో దేవుడికి అడిగిన, దేవుడు నాకు డబ్బులు నేను పంచుతా, ఇంట్లో పెట్టుకోను, ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోను, లాకర్లో పెట్టుకోను. సింపుల్. 20 లక్షలు సంపాదించుకుంటే 14 lakhs 13 lakhs పంచేస్తా. 50 లక్షలు సంపాదిస్తే 30 to 35 lakhs పంచేస్తా. ఇది నా అలవాటు. దేవుడు మీ మొర విన్నాడు, అంతే మీ ప్రార్థన అంతే. సో నేను ఏం ఆలోచనతో ఉంటా అంటే, వచ్చినాం, మన దగ్గర డబ్బులు లేవు, జీవితంలో ఎస్ పుట్టినాం, అంతే. అప్పుడు డబ్బులు లేవు, పోతాం, అప్పుడు ఏం డబ్బులు తీసుకుపోం. బా సో ఏది మన దగ్గర ఉంటే అది సమాజం కోసం, అండర్ ప్రివిలేజ్ కోసం, బీద ప్రజల కోసం, ఎవరు నీడీ ఉన్నారు, ఎవరికి అవకాశం నేను డబ్బులు ఇస్తే వస్తుంది, అట్లాంటి వాళ్ళలో నేను పెట్టాలి. అండ్ నేను ఎప్పుడు దేవుడికి ప్రే చేసిన, దేవుడు వీళ్ళు మదత్కి వచ్చినారు, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పకుండా ఆ దేవుడు ఆల్మైటీ ఇచ్చినాడు, పబ్లిక్కి పెట్టిన. దానిలో ఏం నా గ్రేట్నెస్ కాదు, నేను నా గొప్పతనం మీ ముందు చెప్తలేను. ఇది నా ఒక క్యారెక్టర్. సార్ మీరు అంటున్నారు నిజమే, అంటే హెల్ప్ చేయడం అనేది ఒక మంచి క్వాలిటీ, కానీ ఎంతమంది దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్. అయితే ఇప్పుడు మీరు ఎంతోమందికి సేవ చేసి ఉంటారు కదా, ఈ పర్సన్కి నేను చేసింది నాకు ఎంతో తృప్తిగా ఉంది అని అనిపించిన సందర్భం ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగినారు, మీరు ఇంత హెల్ప్ చేస్తారు, ఆపోజిట్ నుంచి అందరు అర్థం చేసుకుంటారా? మన జీవితం ఒక లైట్ లాగా. లైట్ ఎప్పుడు డార్క్నెస్కి తీసేస్తుంది, వెలుతురు ఇస్తుంది. అది ఎక్కడన్నా పెట్టండి, లైట్కి మందిర్లో పెట్టండి, మస్జిద్లో పెట్టండి, గురుద్వారాలో పెట్టండి, చర్చ్లో పెట్టండి, ఒక బార్లో పెట్టండి, ఎక్కడైనా పెట్టండి. ఆ లైట్ పని వెలుతురు ఇవ్వాలి. నా పని నేను చేస్తే పోతూనే ఉంటా, అంతే. ఎక్స్పెక్ట్ చేయరు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్. గుడ్. ఎందుకంటే నేను దేవుడు బిడ్డ కాబట్టి, నేను ఏదైనా చేస్తున్నా మానవత్వం కోసం కాబట్టి, ఓకే, సమాజం కోసం కాబట్టి, దేశం కోసం కాబట్టి, అట్లాంటి ఒక మైండ్ సెట్ ఉన్నది కాబట్టి ఎవరు ఏమనుకుంటారు నాకు అనవసరం. నా దగ్గర ఉన్నది నేను వాళ్ళకు ఇవ్వాలి. ఇది నా ఒక కర్తవ్యం, ఇది నా డ్యూటీ. అట్లాంటి ఫాలో చేస్తాం. ఏం చదువుకున్నారు సార్ మీరు? నేను MBA డిస్కంటిన్యూడ్, రైట్. లిటిల్ ఫ్లవర్ నుంచి స్కూలింగ్ చేసిన, డిగ్రీ కాలేజ్ నిజాం కాలేజ్, ప్రగతి కాలేజ్, ఇంకా ఇంటర్మీడియట్ సెయింట్ మేరీస్లో చేసిన. దాని తర్వాత భారత్ విద్యాలయ పూణేలో MBA డిస్కంటిన్యూడ్. సో ఎడ్యుకేషన్ ఓకే, వెరీ గుడ్, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఉన్నది అంటే, మీరు నా ముందు ఉన్నారు, నా యాంకర్ ఫిరోజ్ ఖాన్ చూస్తే 4 times ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒకసారి MP ఓడిపోయినా, మళ్ళీ 6th ఎలక్షన్కి రెడీ అయిపోయినా. సో ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నది. ఈ ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది ఒక్కటే, ప్రేమ గెలుస్తుంది. ఇంకా నమ్మకం ఉందా సార్ మీకు? గెలుస్తారన్న నమ్మకం ఉందా? ప్రేమ గెలుస్తుంది 100%. సో నీ గుడ్ డీడ్స్ కంటిన్యూ చేయండి, దేవుడు ఇస్తున్నాడు, ప్రజలకి పంచండి. సింపుల్ లాజిక్ నా మైండ్లో ఒకటే. చాలామంది అంటారు ఇంటెలిజెంట్ కావాలి, క్లెవర్ కావాలి, కానీ నేనేమంటా అంటే విజ్డమ్ రావాలి. విజ్డమ్ వస్తే మీకు మైండ్లో ఉంటుంది. పుట్టినర్ చచ్చిపోతారు, పవర్ శాశ్వతం ఉండదు. డబ్బులు నీకు ఎంత నీకు పనికి రావాలి అంతనే వస్తుంది. నువ్వు 4 ఇల్లు కొని ఏం పెడతావా? 4 పెద్ద పెద్ద బండ్లు పెట్టుకొని ఏం చేస్తావా? ఫామ్ హౌస్లు కట్టి ఏం పెడతావా? పిల్లలు ఉంటే వాళ్ళకు మారల్స్ ఇవ్వాలి. డబ్బులు ఇస్తే 100 కోట్లు కూడా ఇస్తే పిల్లలు వెనక పోయి మా నాన్న పిచ్చోడు ఉట్టి చక్కగా సంపాదించలేదు, పక్కవాడికి చూడు 200 కోట్లు 500 కోట్లు వాళ్ళు సంపాదించిన, మా నాన్న చక్కగా లేడు అంటారు. సింపుల్. పిల్లలకి మారల్స్ ఇవ్వాలి. సో నీకు నీ లైఫ్ ఒకసారి వస్తుంది,
ఏదైనా కుల మతం కానీ, అంతే. రైట్? వన్ టైం మీరు హిందూ ఉన్నారు ఎగ్జాంపుల్, దానిలో మీరు అంటారు మీకు 7 టైమ్స్ మీరు పుడతారు. మీ లాస్ట్ బర్త్ చెప్పండి, మీకు తెలియదు. నెక్స్ట్ బర్త్ మీరు ఏమవుతుంది I don't తెలియదు. ముస్లిమ్స్లో ఒకటేసారి పుడతాం అని ఉంటుంది, రైట్? ఒకటే జన్మం. సో ఒకటే జన్మంలో, రైట్, ఏది మీకు జన్మం ఇచ్చిందని దానికి ఒక కాజ్ ఉంటుంది. ఆ కాజ్కి మీరు సెట్ కావాలి. అది హిందూజం చెప్తుంది. హిందూజం ఏం చెప్తుంది? దేనికోసం నీకు బర్త్ ఇచ్చినాం ఆ దానికి నువ్వు ఫాలో చేసి కరెక్ట్గా చేస్తే నీకు మోక్షం దొరుకుతుంది. మళ్ళీ మీకు జన్మం నేను ఇయ్యను, నేను స్వర్గంలో పెట్టుకుంటా అని హిందూజం చెప్తుంది. అదే సేమ్ ఇస్లాం కూడా అది అట్లనే చెప్తుంది. నేను ఒక ఫిరోజ్ ఖాన్ అంటే రిలీజియస్ కాదు, నేను ఒక స్పిరిచువల్, ఆల్ మైటీకి బిలీవ్ చేస్తా. రూట్లు వేరే, దేవుడు ఒకటే, రైట్? ఎంత గొప్ప మాట చెప్పారు సార్. ముస్లిం ఇంట్లో పుట్టిన మా మదర్ నఫీసా ఖాన్, మా ఫాదర్ నజీర్ మహమ్మద్ ఖాన్, దానికోసం ఫిరోజ్ ఖాన్ అయినా. సో ముస్లిం ఉన్నా, పొగురు ఉన్నది, గౌరవం, చాలా ప్రౌడ్ ఉన్నది ముస్లిం ఉన్నా అని. కానీ దానికంటే ఎక్కువ హిందుస్థానీ ఉన్నా అని, ఇండియన్ ఉన్నా అని. అందుకే అది ఎప్పుడు మీ ఒంటిపైన ఉంటుంది కదా. ఉంటుంది. అండ్ ఇస్లాం గురించి మీకు చెప్తా, చెప్పండి. రాంగ్ మిస్కన్సెప్షన్ ఉన్నది వరల్డ్లో. ఇస్లాం అంటే టెర్రరిజం చూస్తారు. ఇస్లాం టోటల్ టెర్రరిజం అగేన్స్ట్, కిల్లింగ్ అగేన్స్ట్. ఖురాన్ ఈ మంత్లో ఖురాన్ వచ్చింది, 30 చాప్టర్స్ ఆఫ్ ఖురాన్ ఉన్నది. దానికి అంటారు 30 పారా అంటే చాప్టర్స్. నేను ఈజీ లాంగ్వేజ్లో మీతో ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. 30 చాప్టర్స్ ఉన్నాయి ఖురాన్లో. 30 రోజా ఉంటుంది. ఒక రోజు ఒక చాప్టర్ ప్రాఫిట్ ముహమ్మద్ చెప్తే ఆ ఏంజల్ వచ్చి ప్రాఫిట్ ముహమ్మద్ దగ్గర చెప్తే ప్రాఫిట్ ముహమ్మద్ రిసైడ్ చేసిన పక్క ఉన్న వాళ్ళు రాసుకున్నారు. అట్లా 30 డేస్లో 30 చాప్టర్స్ ఖురాన్ కంప్లీట్ అయింది. కాబట్టి రంజాన్ది ఇంపార్టెన్స్ అది. రంజాన్ యొక్క ప్రత్యేకత అదా? ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను, ఎందుకు రంజాన్ మాసంలోనే ఖురాన్ అవతరించింది అంటుంటారు అని. ఇది దాని తర్వాత అల్లా ప్రాఫిట్ ముహమ్మద్ ప్రజలకి ఏమన్నారంటే, దేవుడు ప్రేమలో నీ కోరికలుకి అద్దులో పెట్టు, కోరికలకు అద్దులో పెట్టు, కంట్రోల్లో పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, అది లెజిటిమేట్, లీగల్. ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్, అన్నం అన్ని దేవుడు ఇచ్చినాడు. కానీ ఆ దేవుడు ప్రేమలో పొద్దుగాల 5 o'clock నుంచి సాయంత్రం 6:30 దాకా మీరు టచ్ చేయవద్దు. అంటే ఎందుకు చెప్తా, ఐఎమ్ కమింగ్. టచ్ చేయవద్దు అంటే దేవుడు ప్రేమలో, ప్రాఫిట్ ముహమ్మద్ ప్రేమలో మాట విని లోకం మొత్తం 5 o'clock నుంచి సాయంత్రం 6:30 దాకా నీళ్ళది ఒక చుక్క కూడా తీసుకోరు. దీని లెసన్ ఏమంటే, దీని మీద మీరు ఒకవేళ ఫాలో అయితే ఏది మీకు లీగల్ పెట్టినాం, అన్నం, జ్యూస్లు, నీళ్ళు, ఫ్రూట్లు మీకు లీగల్గా దేవుడు ఇచ్చిన తిను, తాగు అని. కానీ దేవుడు మాట విని ఈ నెలలో మీరు ఇది ఆపుతున్నారు. మీ మొత్తం దానికి ఏమంటారు, కోరికలకు ఆపి దేవుడు ప్రేమలో మీరు తాగుతలేరు, తింటలేరు. రంజాన్ అయిపోయిన తర్వాత వచ్చే 11 months లంగా దొంగ పనులు చేయవద్దు. ఇది యాక్చువల్లీ ఇస్లాం. అండ్ ఇస్లాం అంటే సాక్రిఫైస్. ప్రాఫిట్ ముహమ్మద్కి ఫాలో చేస్తాం మేము. టోటల్ ఖురాన్ ప్రాఫిట్ ముహమ్మద్ రాసినారు. అండ్ దేవుడు కూడా చెప్పినాడు, ప్రాఫిట్ ముహమ్మద్ ఈజ్ అవర్ లాస్ట్ ప్రాఫిట్. దానికోసం మేము ఏం చదువుతాం, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలల్లా అంటే ప్రాఫిట్ ముహమ్మద్ లాస్ట్ ప్రాఫిట్. ఇప్పుడు తర్వాత ఇస్లాం కంప్లీట్ అయిపోయింది. ఖురాన్ రాసింది
చేసింది ప్రాఫిట్ మొహమ్మద్. నేను ఏంజిల్కి పంపించిన, ఆయన మొత్తం ఖురాన్కి ఈ లోకంలో తెచ్చినాడు. మా ఖురాన్ ఏం చెప్తుంది అంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ లవ్, హ్యుమానిటీ, మానత్వం, సాక్రిఫైస్, అది చెప్తుంది. ఇట్లా వైలెన్స్ చేయాలంటే ఇస్లాంలో వైలెన్స్ లేదు. ఖురాన్ వైలెన్స్కి ఒప్పుకోదు. దానికోసం టెర్రరిస్టులు చేస్తే మేము చెప్తాం క్లియర్ కట్, ఆ టెర్రరిస్టులు ముస్లిం కాదు. ముస్లిం ఉంటే ఒక ఇన్నోసెంట్కి హత్య చేయరు. ఇది ఖురాన్ ఒప్పుకోదు. వాళ్ళ పేర్లు ముస్లిం ఉంటాయి కానీ వాళ్ళు ఖురాన్లో వాళ్ళు ఫాలో చేయరు. సో నేను ఒక ముస్లిం ఉన్న తర్వాత వాళ్ళు యాక్చువల్లీ ముస్లిం గారు. ఖురాన్ ఎప్పుడు ప్రేమ, మానత్వం, సాక్రిఫైస్ దీని గురించి మాట్లాడింది. హత్య, టెర్రరిజం, దీని వైలెన్స్ గురించి మాట్లాడలేదు. మొత్తం మనం ఖురాన్ మీరు ట్రాన్స్లేషన్తో చదివితే మీకు అర్థమవుతుంది. పబ్లిక్కి, లోకంకి మిస్కాన్సెప్షన్ ఉన్నది. ముస్లింలే టెర్రరిస్టులు ఉంటారు. మొత్తం లోకంలో మొత్తం హంగామా చేస్తారు ముస్లింసే. అది రాంగ్. ఎవరు టెర్రరిజం చేస్తారు, ఎవరు మిలిటెన్సీ ఉంటారు, వాళ్ళు ముస్లిం గారు. సింపుల్. ఒక ఇన్నోసెంట్కి హత్య చేస్తే ఖురాన్ రాస్తుంది, యు ఆర్ నాట్ ఎ ముస్లిం. క్లియర్ కట్. ఓకే సార్, ఇప్పుడు రంజాన్ మాసంలో మీరందరూ ఫాస్టింగ్ ఉంటారు కదా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు వీళ్ళందరూ ఉంటారా సార్? అందరూ ఉంటారు, ఎవరెవరికి ఇష్టం. ఎందుకంటే మీరు మేజర్ కావాలి, రైట్? ఆఫ్టర్ దట్ మీ ఇష్టం. ఇక చాలా చిన్న పిల్లలు కూడా ఉంటారు. అంత శక్తి ఉంటుందా? ఉంటుంది. మీరు అన్నారు అసలు వాటరే తాగొద్దు అని, మరి మెడిసిన్స్ వేసుకోవాల్సిన పరిస్థితులు దానికి ఎగ్జామ్షన్ ఉన్నది. ఎవరు మెడిసిన్స్ తీసుకోవాలి వాళ్ళు దాని మీద రోజా కంపల్సరీ కాదు. ఇస్లాంలో కొన్ని కంపల్సరీ ఉన్నాయి, కొన్ని కంపల్సరీ కాదు. సో ఎవరు ఆరోగ్యంతో బాగాలేరు, ఎవరు ఓల్డ్ ఏజ్, ఎవరు సీనియర్ సిటిజన్, వాళ్ళకు ఎగ్జామ్షన్ ఉన్నది. ఇక్కడ ఇష్టం మీద ఉన్నది. ఎవరికి ఇష్టం వాళ్ళు ఉంటాం. ఉదయాన్నే ఏ టైంకి లేస్తారు? ఆ రోజు మొత్తం ఎలా గడుస్తుంది ఒక రోజు రంజాన్ మాసంలో? మార్నింగ్ 4 o'clock లేస్తారు. 5 o'clock దాకా తినవచ్చు. 5 o'clock ఆ సైరన్ వస్తుంది. సైరన్ వచ్చిన తర్వాత ఫుడ్, నీళ్ళు మొత్తం ఆపేయాలి. 5:45 మార్నింగ్ ఫజర్కి నమాజ్ ఉంటుంది. అది నమాజ్ చదువుతారు. దాని తర్వాత పండుకుంటారు. 12 o'clock లేస్తారు. మళ్ళీ 1 o'clock 1:15 నమాజ్ ఉంటుంది. దానికి జుహర్కి నమాజ్ అంటారు. అది చదువుతారు. ఎవరెవరికి బిజినెస్ ఉన్నది, ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ 5 o'clockకి అసర్కి నమాజ్ ఉంటుంది. మళ్ళీ ఇఫ్తార్ ఉంటుంది 6:30. ఎగ్జాక్ట్లీ 6:35 మగ్రిబ్కి నమాజ్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అన్నం తింటేనే 8 o'clock ఇషాకి నమాజ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకా ఒక నమాజ్ ఉంటుంది, తరావీకి నమాజ్. ఆ తరావీకి నమాజ్ అంటే దానిలో ఖురాన్ చదువుతారు అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఖురాన్లో ఏమున్నది. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉన్నది, ఖులల్లాహు అహద్ ఖురాన్లో ఉన్నది. ఖులల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. యాక్చువల్లీ ఇది ఏం, వాట్ ఈస్ ద మీనింగ్? సో ఈ తరావీకి నమాజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కామన్ మ్యాన్కి ఖురాన్ అర్థం కావాలి. ఖురాన్ అరబిక్లో ఉన్నది, చాలామంది చదువుతారు కానీ దాని అర్థం వాళ్ళకు తెలియదు. అర్థం చెప్పాలి, ప్రజలకి అర్థం కావాలి. సో ఆ నమాజ్ అవుతుంది. మీరు ఎన్నిసార్లు చదివి ఉంటారు సార్ ఖురాన్ని? అమ్మ నేను ఒక 10 times అమ్మా. ఇప్పుడు మామూలు రోజుల్లో కూడా మీరు నమాజ్ చేస్తూ ఉంటారు కదా, మరి ఇప్పుడు రంజాన్ మాసంలో ఇన్నిసార్లు నమాజ్ చేస్తారు కదా, ఎందుకు ఇంత ప్రత్యేకమైనది, ఇంత నిష్టగా ఈ టైంలో ఉంటారు? ఏంటి అసలు దీని వెనకాల రీజన్ ఏంటి? ఇది ఒక 1 month పవిత్రమైన 1 month. ఖురాన్ ఎగ్జిస్టెన్స్లో వచ్చింది, ఖురాన్ లోకంలో వచ్చింది. ఖురాన్ వచ్చిన తర్వాత ఇస్లాం రిలీజన్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. సో దానికోసం ఎవ్రీ డే ఒక చాప్టర్
ఖురాన్ టోటల్ కన్సిస్ట్ ఆఫ్ 30 చాప్టర్స్. ఎవ్రీ డే 1 చాప్టర్ కంప్లీట్ అయింది. సో ఆ ఇంపార్టెన్స్. సో మా ఖురాన్లో రాసి ఉన్నది, ఇది చేయాలి, ఇది కంపల్షన్, ఇది దేవుడు ఇచ్చింది డైరెక్షన్. ఇప్పుడు మీరు నమాజ్ చేస్తారు మసీద్కి వెళ్ళి, ఇంట్లో మహిళలు ఏం చేస్తారు? సేమ్ వాళ్ళు కూడా చేస్తారు. మేము ఎట్లా చేస్తాం, మహిళలు కూడా అట్లనే చేస్తాం, మాకంటే ఎక్కువ చేస్తారు వాళ్ళు. ఇంటి పని చూసుకుంటారు, పిల్లలకి చూసుకుంటారు, వాళ్ళ జాబ్ చూసుకుంటారు, దాని తర్వాత అత్తకి చూసుకుంటారు, అమ్మకి చూసుకుంటారు, అందరికీ చూసుకుంటారు. చూసిన తర్వాత నమాజ్ కూడా చదువుతారు, ఖురాన్ కూడా చదువుతారు, తరావీ కూడా చేస్తారు. రాత్రి 3 గంటలకి ఒక నమాజ్ ఉంటుంది, తహజ్జుద్కి నమాజ్, అది కూడా చేస్తారు. మీరు చేస్తారా సార్ ఇది? 3 o'clock నమాజ్ నేను చేయను, నాకు నిద్ర వస్తుంది, నేను చేయను. ఇది నాకు కాదు, అది రంజాన్ మాసంలో కూడా చేయను, నిద్ర వస్తుంది నాకు, నేను చేయను. మేడం చేస్తారేమో. మేడం కూడా చేయదు 3 o'clock నమాజ్, కానీ అన్ని వేరే నమాజ్లు చేస్తాం. దీనికోసమే ఇది ఇంపార్టెన్స్. సో దానికోసం మీరు మహిళల గురించి అన్నారు. మహిళలు మల్టీ ఛాలెంజెస్, మల్టీ టాస్క్ తీసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఒకటే మాట అంటా, మ్యాన్స్ వరల్డ్ కానీ మ్యాన్ ఉమెన్లో పెడితే ఉట్టి బాడీ వైజ్ మ్యాన్ స్ట్రాంగ్, లేకుంటే ప్రతి ఒక్క జగ లేడీ స్ట్రాంగ్, మహిళాస్ మోస్ట్ స్ట్రాంగెస్ట్. సో మల్టీ ఛాలెంజెస్, మల్టీ టాస్క్ మొత్తం చూసే ఒక శక్తి నారీలో ఉంటుంది. సో మేం చేస్తాం, కానీ మాకంటే ఎక్కువ చేస్తారు మా మహిళలు. आप औरत को बहुत इज्जत करते हो सर बचपन से ही? ఎస్. ఒకవేళ నువ్వు ఒక రియల్ మ్యాన్ ఉన్నావా అంటే ఆ మహిళకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఆ మహిళతో నువ్వు పుట్టినవా. నాకు సెంటెన్స్ కాలేజ్లో 25 years ముందు గర్ల్స్ స్టూడెంట్స్ నాకు ఒక క్వశ్చన్ అడిగినారు, మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఆన్ యూనివర్స్ ఎవర్. నేను ఒకటే మాట అన్నా, నా అమ్మ. ఎందుకంటే ఆ అమ్మ నాకు జన్మ ఇచ్చింది. ఇట్లాంటి ప్రతి ఒక్క మహిళ జన్మం ఇస్తుంది. మహిళ లేకపోతే లోకం ముందుకి పోదు. ఒకవేళ శక్తి ఉన్నది అంటే నారీ దగ్గర ఉన్నది, అది మహిళ దగ్గర ఉన్నది, నా అమ్మ దగ్గర ఉన్నది, నా భార్య దగ్గర ఉన్నది, నా చెల్లెల దగ్గర ఉన్నది, నా బిడ్డ దగ్గర ఉన్నది. సో మహిళ ఈజ్ నంబర్ 1. ఇద్దరు ప్యారలల్ ఉన్నారు, మేల్ ఫీమేల్. కానీ రియల్ నేను చూస్తే ఫిరోజ్ ఖాన్కి ఒకవేళ అడిగితే మేల్ ఫీమేల్లో ఎవరు పవర్ఫుల్ అంటే ఫీమేల్ అంట. మీ బ్యాక్ సపోర్ట్ ఇప్పుడు మేడమే కదా, అమ్మ తర్వాత ఇప్పుడు చూసుకునేదంతా మేడమే. ఇప్పుడు మీరు పాలిటిక్స్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, ఇంట్లో టైం స్పెండ్ చేసే టైం దొరుకుతుందా అసలు మీకు? దొరకదు. మిస్ అవుతారు కదా అమ్మని అందరినీ? లేదు, దొరకదు. కానీ అమ్మ ఏం చెప్తుంది అంటే, భార్య ఏం చెప్తుంది అంటే, నీ పని మీద నేను ఉన్నావా, నీ డ్యూటీ మీద నేను ఉన్నావా. నేను ఒక పొలిటీషియన్ ఉన్నా, కానీ నా నేచర్ ఎట్లా ఉన్నది అంటే, నేను ఒక ఎల్ఓసి మీద ఒక సోల్జర్ ఉంటాడు కదా, అట్లాంటి ఒక ఫీలింగ్లో ఉంటాను. నాకు ఇల్లు ఉన్నది, నాకు భార్య ఉన్నది, నాకు అమ్మ ఉన్నది, నాకు చెల్లెలు ఉన్నది, ఒక పాప ఉన్నది, చనిపోయింది యాక్సిడెంట్లో, రైట్. ఇలా స్వర్గంలో ఉన్నది. బాగా మిస్ అవుతారు కదా సార్, మీ మాటలోనే అర్థమవుతుంది. తప్పకుండా, ఎందుకంటే 1 daughter ఎప్పటికీ మర్చిపోలేరు మీ జీవితకాలం అంతా. అది 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 దేవుడు ఇచ్చింది. ఆ దేవుడు చేసినాడు ఏదో, దేనికోసం ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. కానీ మా అమ్మాయి దేవుడు తీసుకున్న తర్వాత నా భార్య తానియా హై విజన్ ఫౌండేషన్ని పెట్టింది. ఆ రోజు ఇలా 3.5 years ముందు చనిపోయింది. అప్పుడు లైలా ఒక అమ్మ, దానికంటే పెద్ద దుఃఖం ఏం లేదు లోకంలో. అప్పుడు నేను పోయి 10,000 తానియాకి మనం పెంచుదాం, మనం ఫౌండేషన్ పెడదాం, మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇద్దాం. ఆ ఫౌండేషన్లో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తున్నాం. ఎక్కడ సార్ అది? ఇస్తున్నాం. శ్రీనగర్ కాలనీలో ఆఫీస్ ఉన్నది, ఎక్కడ మీరు చదివితే అక్కడ ఫీజ్ మేము ఇస్తాం. సో ఆ ఫౌండేషన్ లైలా పెట్టింది. ఇప్పుడు టుడే, యాజ్ పర్ టుడే, ఎగ్జాక్ట్ 1057 స్టూడెంట్స్ చదువుతున్నారు వితిన్ 3 years. మొన్న ఒక పర్సన్ నాకు ఉట్టి పరిచయం, ఇట్లా నేను లైలా ఒక డిన్నర్కి పోతే అక్కడ కలిసి ఎంతమంది మీకు పిల్లలు అని అడిగినారు లైలా ఆన్సర్ ఏమన్నది అంటే 1057. అండ్ లైలా చెప్తుంది,
అతనికి నువ్వు ప్రే చేయి, వితిన్ 5 to 7 years 10,000 అవుతారు. అవి మా పరిశాన్ అయిపోయినా 10,000 చిల్డ్రన్ ఎట్లా పుట్టారా భయ్. సో అప్పుడు అతనికి అర్థమైంది ఫౌండేషన్ ప్రతి ఒక్క పాప, ప్రతి ఒక్క అబ్బాయి మా అబ్బాయి, మా పాప, అట్లాంటి దానిలో పోతున్నాం. సో దేవుడు తానియాకి తీసుకున్నాడు, నో ప్రాబ్లం. ఆ దేవుడికి ఏముంటుంది మనం చెప్పలేం. సో ఒక ఎల్ఓసి మీద సోల్జర్ ఎట్లా పని చేస్తాడు అట్లా నేను చేస్తాను. నాకు నా ఇల్లు కంటే ఇంపార్టెంట్ ఈ దేశం, నా అమ్మ కంటే ఇంపార్టెంట్ ప్రతి ఒక్క అమ్మ. ఏం చేయాలనుకుంటారు సార్? మీ దేశం, ఈ సమాజం నాకు చాలా ఇష్టం అంటారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. నిజంగా మీకే కనుక పవర్ ఇస్తే, మీరే సీఎం అయ్యారనుకోండి, అసలు ఏం చేయాలనుకుంటారు? ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే ఏంటి అవి? అమ్మ నాకు ఒకవేళ సీఎం ఇస్తే 24/7 పబ్లిక్లో ఉంటాం. 24/7 ఆల్ ఆఫీసర్స్కి తీసుకొని ఎవ్రీడే పబ్లిక్లో ఉంటాం. పొద్దుగాల లేస్తే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతే లంచ్కి వస్తా, లంచ్ చేసి మళ్ళీ డిన్నర్కి వస్తా, డిన్నర్ పబ్లిక్తో కనెక్షన్ మొత్తం ఆఫీసర్లకు తీసుకొని పబ్లిక్లో తిరుగుతా, ఏం ప్రాబ్లమ్ను దానికి సాల్వ్ చేస్తా అక్కడ కూర్చొని. నాకు ఒకవేళ సీఎం చేస్తే సింపుల్, ఒకసారి ఆ అవకాశం మనకు వస్తే మీరు హిస్టరీ చేస్తారు. సో ఆ హిస్టరీలో పబ్లిక్ అన్ని స్కెచ్లు ఆల్రెడీ రాసుకొని ఉన్నారా? ఇది చేయాలి నేను పవర్ వస్తే అని ప్రీ ప్లాన్డ్ ఉన్నట్టున్నారు. 100% అమ్మా. ఎందుకంటే టోటల్ లైఫ్ పబ్లిక్కి డెడికేషన్ చేసిన తర్వాత ఇంకా జీవితంలో ఏముంటుంది? ఇవాళ 50 years, ఇంకా ఒక 15 years 20 years, ఎక్కువ 25 years, దాని తర్వాత పోవాలి కదా. అంతే సింపుల్ యావరేజ్. ఇప్పుడు ఆలోచిస్తే 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయినా అంటే ఇట్లా చేస్తుంటే, అరే 88లో పాస్ అయినా 10th క్లాస్ అంటే 30 years బ్యాక్ వెళ్ళిపోయినా. ఎంత అలో అయిపోయాయి అనిపిస్తోంది. అయిపోయింది సింపుల్. పెళ్ళి ఎప్పుడైంది? ఓకే రైట్, చూస్తే ఓకే రైట్ 18 years అయిపోయింది పెళ్ళి అయిపోయి. సో ఇట్లా జీవితం వెళ్ళిపోతుంది. ఇచ్చిపోవాలి, మన కాంట్రిబ్యూషన్ సమాజంకి ఉండాలి. సార్ మీరేమనుకోకపోతే ఒక చిన్న మాట, చాలా గట్టి పోటీ ఇస్తారు. ఎంత దూరం వరకు వెళ్తారంటే కొన్ని ఓట్ల తేడాతోటే, అది లెక్క పెట్టేంత తేడాతోటే ఓడిపోతూ ఉంటారు. ఇప్పటికే 2, 3, 4 సార్లు అయ్యి ఉంటుంది మీ లైఫ్లో. మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? అసలు అనవసరంగా నేను పాలిటిక్స్లో వచ్చానని ఎప్పుడు అనిపించలేదా మీకు? అమ్మా నేను రిచువల్ పాలిటిక్స్ వచ్చే ముందు నేను చాలా ఆలోచించిన. ఎందుకంటే నాంపల్లిలో ఒక ఫెనాటిక్ పార్టీ ఉన్నది, నాంపల్లిలో ఒక ఎంఐఎం పార్టీ ఉన్నది, వాళ్ళ దారుసలాం ఇక్కడనే ఉన్నది. వాళ్ళు 60 years old పార్టీ. వాళ్ళు మొత్తం రిలీజన్ గురించి మాట్లాడి అల్లాహు అక్బర్ చచ్చి నారే తక్బీర్ చెప్పి మొత్తం ముస్లిమ్స్కి ఏం పని చేయరు, ఉట్టి మాటలతో రైట్ మబ్బి పెట్టి బోకస్ ఓట్లతో గెలుస్తున్నారు. నేను ఫస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ చేసే ముందు ఈ మొత్తం హోంవర్క్ చేసిన తర్వాత, స్టడీ చేసిన తర్వాత నా మైండ్లో ఒకటే వచ్చింది, 1 time 2 timesలో నేను గెలవలేను. ఎందుకంటే నేను ఇక్కడ సక్సెస్ కోసం వస్తలేను, నేను హిస్టరీ కోసం వస్తున్నా. జీవితం మొత్తం అంకితం చేస్తేనే నాకు హిస్టరీ వస్తుంది. దానికోసం నేను ఎప్పుడు ఓడిపోతే తెలుసు నాకు. ఈ ఏరియా ఒక డెజర్ట్. గుడ్ ఆన్సర్ సార్. ఈ ఏరియా ఒక డెజర్ట్లో ఒక గార్డెన్ వేయాలి అని నేను ఆలోచనతో వచ్చిన. ఒక డెజర్ట్లో గార్డెన్ వేయాలంటే ఎంత కష్టం, మొత్తం ఒక జీవితంలో అంకితం చేయాలి. కానీ ఆ డెజర్ట్లో ఇప్పుడు ఒక బౌండరీ వాల్ కట్టిన, ఆ డెజర్ట్కు ఒక పేరు ఇచ్చిన, ఆ గార్డెన్కి సీడ్స్ కూడా వేసిన. ఇప్పుడు ప్లాంట్స్ వస్తున్నాయి, ఫ్యూచర్లో వస్తాయి ట్రీస్. కొంత టైం ఆగండి, ఆ ట్రీ వస్తుంది, ఆ ఫ్లవర్ వస్తుంది, ఆ ఫ్రూట్ వస్తుంది, ఆ తప్పకుండా అది వస్తుంది. ఆ నమ్మకం మీకు ఉన్నది. దాన్ని అడగండి, ఖచ్చితంగా వస్తుంది. దానికోసం ఎప్పుడు ఓడిపోతే నేను నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చేసారు. 2009 ఓడిపోయినా, నెక్స్ట్ డే ఆఫీస్ వచ్చి మొత్తం నా క్యాడర్ ఏడుస్తున్నది. ఒకటే మాట అన్న, 2014 రెడీగా. 2014 ఓడిపోయినా, నెక్స్ట్ డే వచ్చిన 2018 రెడీగా. 18 ఓడిపోయినా, అప్పుడు వచ్చిన చెప్పిన 23 రెడీగా. 23 ఓడిపోయినా, ఇప్పుడు వచ్చి చెప్పిన 29 కోసం రెడీగా. సార్ కనీసం కాంగ్రెస్ ఏదైనా పదవైనా ఇవ్వచ్చు కదా, మీ కష్టాన్ని గుర్తించి. అలా ఎందుకు ఆలోచించారు మీ నాయకులు?
ఇప్పుడు ఏమున్నది అంటే వాస్తవం అంటే ఇప్పుడు రియాలిటీ ఏమున్నది అంటే ఎంఐఎం పార్టీ టోటల్ అగేన్స్ట్ మనం. ఇలా ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్ట్నర్స్ లాగా ముందుకి పోతున్నారు. అవును. అసదుద్దీన్కి ఒకటే ఉంటుంది, ఎవరికైనా పొలిటికల్ ఎంపవర్మెంట్ చేయండి, ఫిరోజ్ ఖాన్కి చేయవద్దు. ఎందుకు అంత వాడు కక్ష ఒక మీ ముళ్ళు, మీద? వాడు ముళ్ళు. నాకు ఒక్కసారి అవకాశం వస్తే, ఒకసారి ఫిరోజ్ ఖాన్ అసెంబ్లీలో వస్తే ఎంఐఎం టోటల్ ఫినిష్. ఒకసారి నేను పార్లమెంట్లో వస్తే అసదుద్దీన్ ఫినిష్. ఎందుకంటే వాళ్ళు చేసే దొంగ పనులు అందరికీ తెలుసు, కానీ ఎవరికి సాహసం లేదు చెప్పడానికి. ఆ ఒకటే సాహసం నా దగ్గర ఉన్నది, ఆ దేవుడు ఇచ్చింది. బుల్లెట్లు తాకినా కూడా భయపడకుండా ఎదురు పోరాడుతున్నారు. నిజంగా ఇది మీకు మరో జన్మ లాంటిదే. ఇంకా ఇంకా స్ట్రాంగ్ అయ్యారనుకోవాలా? బుల్లెట్లు తగిలినాయి, స్టాబింగ్లు అయినాయి, నాకు డైయింగ్ డిక్లరేషన్ అయింది, డాక్టర్లు చనిపోతారన్నారు. దాని తర్వాత నేను బతికినా. ఇలా నీ ముందు ఇట్లా ఉన్నా, బీపీ లేదు, షుగర్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, హైపర్ టెన్షన్ లేదు, ఏం లేదు, ఒక ఎలర్జీ లేదు, ఒక్కటి కూడా ఏం లేదు. రైట్. సో ఆ దేవుడు బ్లెస్ చేసినారు. ఎంఐఎంని పూర్తిగా క్లోజ్ చేస్తానని అన్నారు. ఎప్పటికీ మరి ఎంఐఎంతో కలవరా? ఇంకా ఎప్పటికీ? ఒకవేళ ఫ్యూచర్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో ఏమన్నా పొత్తు పెట్టుకొని ముందుకు వెళితే ఆ తర్వాత మీ స్టాండ్ ఎలా ఉంటుంది అంటారు? ఇది పర్సనల్ అసదుద్దీన్ అక్బరుద్దీన్తో ఫైట్ కాదు నాది. ఇది ఒక ఐడియాలజీ ఫైట్. ఐడియాలజీలో వాళ్ళు ఉట్టి రిలీజన్ మాట్లాడి ఆ ముస్లిం రిలీజన్కి డెవలప్ చేయలేదు. నేను సెక్యులరిజం మాట్లాడతాను. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి మాట్లాడేది ఒకటే, దట్ వీఆర్ సావరెన్, సోషల్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్, ఆల్ ఆర్ ఈక్వల్. అట్లాంటి ఒక మైండ్ సెట్తో నేను వచ్చిన. వాళ్ళు ఏం చేస్తారు, గడ్డం, టోపీ, షెర్వానీ వేసుకొని ముస్లిమ్స్కి మొత్తం మబ్బి పెడతారు, దొంగలంగా మాటలు మాట్లాడతారు, బోకసోట్లు వేస్తారు. వాళ్ళ మొత్తం ఫ్యామిలీ డెవలప్ అవుతుంది, వాళ్ళ సిండికేట్ డెవలప్ అవుతుంది, ప్రజలు ఎవరు డెవలప్ గారు. ఓల్డ్ సిటీకి నాంపల్లి మీరు చూడండి, డస్ట్బిన్ లాగా తయారున్నది. ఒక్క గల్లీ, ఒక్క మోరీ, ఒక్క నాలి, ఒక్క స్కూల్, ఒక్క హాస్పిటల్, ఉద్యోగాలు ఏం లేవు. మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఎందుకు ఇంత ఫెయిల్యూర్? ఎందుకంటే ఎంఐఎంతో కలిసి ఉన్నది కాబట్టి. మా ఏరియాలో డెవలప్మెంట్ లేదు, ఎందుకంటే ఎంఐఎంతో ఇప్పుడు పార్ట్నర్స్ అయినారు. సో ఇది ప్రాబ్లం. సో ఎంఐఎం ఎప్పుడు ఒక్కటే మైండ్ సెట్లో ఉంటుంది, ప్రజలు డెవలప్ కావద్దు, వాళ్ళు మేకల్లాగా ఉండాలి. మేకల్లాగా ఉంటే మనకు ఓట్లు ఇస్తారు. వాళ్ళకు ఒకవేళ అఫ్ఘానా వస్తే మనకు ఓట్లు వేయరు, ఫిరోజ్ ఖాన్కి వేస్తారు. సో డెవలప్మెంట్ చేయవద్దు. అసదుద్దీన్ ఇంత మాట్లాడతాడు, లండన్ నుంచి చదివినాడు. అక్బరుద్దీన్ డాక్టర్ MBBS గుల్బర్గా నుంచి చదివినాడు. ఇంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, పిల్లలు మొత్తం అమెరికాలో, లండన్లో చదువుతారు. వీళ్ళది అంతా ఉన్నది. ఓల్డ్ సిటీకి డస్ట్బిన్ లాగా ఎందుకు తయారు పెట్టినారు? మొత్తం తెలంగాణ డెవలప్ అవుతుంది, హైదరాబాద్ ఎందుకు డెవలప్ కాదు? మీరు ఎందుకు అడగరు? సీఎంని ఎందుకు అడగరు? సీఎంకి అడిగితే సీఎం చెప్తాడు, అంతే, గమ్మును కూకుంటారు. అంతే. మీకు వాస్తవం చెప్తున్నా. సీఎం అక్కడ కూర్చొని సీఎంకి తెలియదు, సీఎంకి అన్నీ తెలుస్తుంది, కానీ పొలిటికల్ ఈక్వేషన్లో గమ్మును కూకుంటున్నాడు. రాజకీయంలో లాజిక్ పనికి రాదు, అర్థమెటిక్ పని వస్తుంది. నంబర్లు, ఎంఐఎం నంబర్లు ఇస్తున్నది, అది పనికి వస్తుంది. లాజిక్ साइंस पनी की रात होगा। यस सर, अगर साहब बुरा मत मानो तो मैं एक सवाल पूछूं क्या? आप हर इंटरव्यू में मैं देखती हूँ, जुबा पे जो बात आ जाता वो बोल देते हो आप, डरते नहीं किसी से। ये आदत कहाँ से आया? बचपन से ऐसे हो आप? बॉर्न लाइक दैट। डर नहीं लगता? రాజకీయంలో వచ్చినప్పుడు నేను ఒకటే డిసైడ్ అయినా, డిప్లొమాట్ ఉండాలి, లేకుంటే వాస్తవాలు చెప్పాలి. వాస్తవాలు చెప్పాలి అంటే గుండె ధైర్యం ఉండాలి. దానికి నువ్వు చాలా వాస్తవాలు చెప్తే నువ్వు పోగొట్టుకోవాలి. చాలా నీకు లాసెస్లు వస్తాయి, నీకు తొందరగా పొజిషన్ రాదు, అందుకే రావట్లేదు, చాలా కష్టాలు వస్తాయి. నీకు ధైర్యం ఉన్నదా? ఎస్, నేనన్నా ఉన్నది. పుట్టిన మొగుళ్ళలాగా, సస్తా మొగుళ్ళలాగా. సింపుల్. పేరు ఫిరోజ్ ఖాన్, ఆత్మ భగత్ సింగ్,
సింపుల్. 100% సత్యమేవే జయతే. 100% చెప్తా. ఎవరికి ఇష్టం ఉంటే విను, లేకుంటే చెవులు పనిచేసుకో. ఫిరోజ్ ఖాన్ నిజం చెప్తాడు. పొజిషన్ ఆ దేవుడు ఇస్తాడు, రైట్? పబ్లిక్ ఇస్తుంది దాని తర్వాత. నా అమ్మ నాన్న ఆశీర్వాదం ఇస్తుంది 100%. సో నాకు ఇట్లాంటి ఒక మైండ్ సెట్తో నేను పుట్టినా. అంతే. ఎవరికి నేను లొంగా, ఎవరికి నేను వినా, రైట్? ఎక్కడ నిజం ఉంటుంది అక్కడ ఫిరోజ్ ఖాన్ మాట్లాడతాడు. ఎక్కడ కష్టం ఉంటుంది, ఎక్కడ నా గొంతు మాట్లాడాలి, గొంతు పై పెట్టి మాట్లాడాలి, తప్పకుండా మాట్లాడతా. ప్రజలకి మేలు కావాలి, నా నాంపల్లి డెవలప్ కావాలి, హైదరాబాద్ డెవలప్ కావాలి, తెలంగాణ డెవలప్ కావాలి, మా ఇండియా డెవలప్ కావాలి. అది ఎవరు నా బీద ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఎవరు పరిశాన్ ఉన్నారు వాళ్ళకు ఉండాలి. ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు అతనికి ఆపర్చునిటీ దొరకాలి. మంచి స్కూళ్ళు ఉండాలి, మంచి హాస్పిటల్ ఉండాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి రోడ్లు ఉండాలి, సేఫ్టీ ఉండాలి, లా అండ్ ఆర్డర్ ప్రాపర్ ఉండాలి. అప్పుడే మనం రాజకీయంలో వస్తే దానికి ఒక అర్థం. లేకుంటే హైగా ఒక బిజినెస్ మ్యాన్ ఉండవచ్చు కదా. నేను అవును, ఎందుకు మీరు సినిమా హీరో అవ్వలేదు? మీరు చూస్తే ఇప్పుడు ఫిట్గా ఉన్నా అన్నారు, బీపీ షుగర్ లేదన్నారు, ఎందుకు హీరో లాగా ట్రై చేయాలనుకోలేదు? అది 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 ఆ రోజులో రాలేదు మైండ్లో. ఇప్పటికి కూడా రాలేదా మీకు హీరో అవ్వాలని? ఇప్పుడు ప్రజల హీరో అయిపోయినా కదా. अरे क्या बात बोले सर, ये बहुत अच्छा बात है. या అందరు గుండెలో ఉన్నా దేవుడు నాకు ఇలా ఓడగొట్టినాడు, కానీ అందరు మనసులో ఉన్నా. ఎక్కడ పోతే అక్కడ నా ఫోటో తీసుకుంటారు, ఎంత ఆనందం. ప్రతి ఒక్కడు వచ్చి నాకు అంటారు, అన్నా మీ వీడియో వాచ్ చేసిన, అన్నా మీకు చూసినా, ఎంత బాగా మాట్లాడతారన్నా, ఎంత వాస్తవాలు మాట్లాడతారన్నా, ఎంత ధైర్యంతో మాట్లాడతారన్నా, మీరు మాకు ఇన్స్పైర్ చేస్తున్నారన్నా. ఇంత నాకు సాటిస్ఫాక్షన్. అవును, ఇలా మీరు సూటిగా మాట్లాడి బుల్లెట్ గురికి కూడా భయపడకుండా ఎదురేది మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అండ్ స్టాలిన్ మూవీ గురించి మీరు ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నాను. స్టాలిన్ మూవీ మీ స్టోరీ అనంట. చిరంజీవి గారిని అప్రోచ్ కూడా అయ్యారు. ముందు నుంచి చిరంజీవి గారు మీకు ఏమైనా ఫ్రెండా, ఎట్లా తెలుసు? ఒక మా చిన్నప్పుడు ఫ్రెండ్ జేసీ పవన్ రెడ్డి, వాళ్ళ ఫాదర్ జేసీ దివాకర్ రెడ్డి. యాక్చువల్లీ అక్కడి నుంచి నాకు రాజకీయంలో రావాలి అని నాకు ఇన్స్పైర్ అయిన దివాకర్ రెడ్డి తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డికి చూసుకొని, తాడిపత్రి ఎలక్షన్లు పోతే అక్కడ చూసి మొత్తం బాంబ్ కల్చర్ చూసుకొని నేను ఇన్స్పైర్ అయినా. సో యాక్చువల్లీ నేను రాజకీయం రంగ ప్రవేశం చేసిన ఒక మెయిన్ రీజన్ జేసీ దివాకర్ రెడ్డి కొడుకు నేను బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇంట్లో ఒక పార్టీ ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చిన. అప్పుడు జేసీ పవన్ రెడ్డి చెప్పిన, అన్నా నువ్వు ఒక ఏదో పిక్చర్ తీస్తున్నావా, నీకు హార్ట్లో బుల్లెట్ ఉన్నది, ఫిరోజ్ ఖాన్కి రియల్ హార్ట్లో బుల్లెట్ ఉన్నది అంటేనే ఆయన ఇట్లా నా ముందు వచ్చి రియలీ హార్ట్లో బుల్లెట్ ఉన్నది, ఎట్లాంటి ఫీలింగ్ ఉన్నది నీకు బుల్లెట్ తాకినప్పుడు ఎట్లా అయింది, ఇప్పుడు నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావా, మొత్తం నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నా. ఇది ఎప్పుడు 2006-07 ఎగ్జాక్ట్. అప్పుడు షేర్ చేసుకుని ఆ స్టాలిన్లో మొత్తం అదే స్టోరీ పెట్టిన. దాని తర్వాత ఫస్ట్ ఎలక్షన్ నేను ప్రజారాజ్యంతోనే కంటెస్ట్ చేశాను. చిరంజీవి దగ్గర పోతే ఒకటే మాట లెటర్లో చిట్టిలో పంపించిన, స్టాలిన్ స్టోరీ పెట్టినావా కదా అదే ఫిరోజ్ ఖాన్ అన్న. 5 minutesలో ఆయన పిలిపించి నాకు అడిగినారు, నీకు నాంపల్లి ఎందుకు, అక్కడ ముస్లిం ఏరియా చాలా ఉన్నది, ఫెనాటిక్ ఉన్నది, అక్కడ చిరంజీవి అంటే తెలియదు, ప్రజారాజ్యం అంటే తెలియదు, నువ్వు ఎందుకు ముషీరాబాద్ తీసుకో, సికింద్రాబాద్ తీసుకో, జూబ్లీ హిల్స్ తీసుకో, నీకు నాంపల్లి ఎందుకు అంటే ఒకటే మాట అన్న, ఇల్లు గెలవకపోతే రచ్చా ఎక్కడ గెలుస్తా, ఇల్లు గెలవకపోతే ఊరు ఎట్లా గెలుస్తా, నాంపల్లి గెలిచి తీసుకువస్తా, రైట్? నా ఇల్లు గెలవకపోతే ఎట్లా చిరంజీవి అన్న, నేను ఇక్కడ నుంచే నేను ఫైట్ చేస్తా ఎప్పటికైనా. ఇక్కడ నేను వచ్చిన విప్లవం కోసం, ఒక మార్పు కోసం. సక్సెస్ గుడ్, కానీ నా స్టోరీ ఒక విప్లవం. మీ స్టోరీ మీద ఏదైనా బయోపిక్ తీసే ఛాన్సెస్ ఉన్నాయా? సినిమా హీరో అయితే కాను అనేసారు. నా ఒక స్టోరీ నువ్వు ఇంకా డెప్త్గా వింటే ఒక 10 years సీరియల్ పెట్టావా నా మీద. చిన్న షార్ట్ కట్లో చెప్పరా సార్, ఇప్పుడు నాలో క్యూరియాసిటీ పెంచారు. సీరియల్, రైట్? ఏమేమి చేసినా లైఫ్లో చాలా చేసిన, రైట్? 26 times జైలుకి పోయినా, 2 times సస్తా బతికిన, నా రైట్ హ్యాండ్ అవేస్కి మర్డర్ చేసిన,
నా ఇంకా ఒక రైట్ హ్యాండ్ రజాక్కి మర్డర్ చేస్తున్నారు. థర్డ్ టైం నాకు మర్డర్ చేయడానికి వస్తే నా నాన్నకు అటెంప్ట్ మర్డర్ చేస్తున్నారు. ఎన్ని చెప్పాలి? ఇప్పటికీ మీకు థ్రెట్ ఉంది కదా సార్? థ్రెట్ ఎప్పుడైనా ఉంటుంది, కానీ ఎవరు భయపడతారు? మీరు అస్సలే భయపడరు. ఏ రోజు పుట్టినాం ఒక రోజు సావాలి, కానీ సచ్చే ముందు మన పని కంప్లీట్ చేయాలి. ఆ నష ఉన్నది, ఆ నష పబ్లిక్కి డెవలప్ చేసే నష ఉన్నది, నేను డెవలప్ కాదు. ఇప్పుడు సినిమా రూపంలో కూడా కొంత తెలియపరచవచ్చు కదా సార్ పబ్లిక్కి, మీ బయోపిక్ తీసి దాన్ని ఎందుకు యూజ్ చేసుకోరు? 100% అమ్మా, నో ప్రాబ్లం. ఫ్యూచర్లో ఇప్పుడు బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ అని ఒక వచ్చేసింది. మీరు పిక్చర్ తీస్తారా, సీరియల్ తీస్తారా, నో ప్రాబ్లం, కానీ అల్టిమేట్లీ నేను గెలవాలి. అక్కడ పోయి నేను పార్లమెంట్లో లేకుంటే అసెంబ్లీలో కూర్చొని ఈ బీద ప్రజల గురించి నేను మాట్లాడాలి. ఆ రోజే నా సక్సెస్ స్టోరీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీ లవ్ స్టోరీ విన్నప్పుడు మేడమే మిమ్మల్ని ప్రపోజ్ చేశారని నేను విన్నాను. మీకు ఎవరు నచ్చలేదా? మీరు ఎవరిని ప్రపోజ్ చేయలేదా మేడం కంటే ముందు? చాలామంది అమ్మాయిలను చూసే ఉంటారు కదా అమ్మ. కాలేజ్లో ఉన్నప్పుడు చాలామంది ఫ్రెండ్స్, చాలామందితో తిరిగినాం, కానీ ఎవరికి మ్యారేజ్ ప్రామిస్ చేయలేదు. ఎవరు బ్యూటిఫుల్ ఉన్నది ఆ అమ్మాయితో తిరిగినాం, సింపుల్. ఆ అమ్మాయికి నేను ఇష్టం, ఆ అమ్మాయి తిరిగింది. ఆ అమ్మాయి కూడా పెళ్లి గురించి మాట్లాడలేదు, నేను కూడా మాట్లాడలేదు. ఇట్లా చాలా అమ్మాయిలతో తిరిగినాం. ఒక నియర్లీ ఎగ్జాంపుల్ అంటే ఒక 15-20 అమ్మాయిలు ఉంటాయి మినిమం. డెప్త్లో పోతే ఇంకా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత లైలా వచ్చింది నా లైఫ్లో వచ్చిన తర్వాత లైలానే అడిగింది నాకు. ఒక డౌట్, ఇంతమంది అమ్మాయిలు ఇష్టపడ్డారు, లైలా గారు చెప్పుకోగానే ఎలా ఒప్పుకోలేదు? నువ్వు లైన్లో ఉన్నావా అని చెప్పినా. ఏమన్నారు లైలా గారు? కోపపడింది. నేను పెళ్లి అడుగుతుంటే నువ్వు లైన్లో ఉన్నావా, పెళ్లి వద్దు, నేను చేసుకోను పెళ్ళి. ఇట్లనే ఫస్ట్ డే ఇట్లనే చెప్పిన. కంటిన్యూస్లీ ఒక 6-7 మంత్స్ లైలా పెళ్ళి అయిన తర్వాత ఒకరోజు నాకు బుల్లెట్లు తగిలినాయి. ఆ బుల్లెట్లు తగిలినప్పుడు హాస్పిటల్లో ఒక మోర్ దాన్ 5,000 మంది ఉన్నారు. నేను ఇట్లా చూస్తుంటే ఆ మొత్తం మొగల్లో మధ్యలో ఒక అమ్మాయి బ్లాక్ సాడీలో ఉన్నది, అది లైలా. దాని తర్వాత నేను ఆపరేషన్ థియేటర్ వెళ్ళిపోయినా, ఐసీయూలో ఉన్న 3 days తర్వాత మళ్ళీ నేను ఇట్లా కళ్ళు తెరిస్తేనే మళ్ళీ అదే అమ్మాయి నా ముందు ఉన్నది. ఎంత ప్రేమిస్తుందో సార్ మిమ్మల్ని. సో అప్పుడు నాకు కొద్దిగా అర్థమైంది, అరే ఇదే ప్రేమ రా ఫిరోజ్ ఖాన్. సో ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుందాం. అప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది. అప్పుడు నేను లైలాకి చెప్పిన, ఎస్ లైలా, ఐ లవ్ టు మ్యారీ యూ. సో అట్లా మ్యారేజ్ అయింది, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, రైట్. చాలా నాకు లైలాకు చాలా అండర్స్టాండింగ్ ఉన్నది. మొత్తం రాజకీయం ఒకవేళ నా తర్వాత అర్థం చేసుకున్న ఒక మనిషి ఉన్నది అంటే లైలా. టోటల్ నాంపల్లి తెలుసు, ఫుల్ సపోర్ట్. అండ్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటే లైలా. పిల్లలు లేరు, ఎవ్రీడే 1/2 hour లైలా కూడా పని చేస్తుంది. రాత్రి వచ్చినప్పుడు నేను కూడా 11:30, 12 o'clock 1/2 hour 45 minutes టోటల్ డేలో ఏమైంది మేము మాట్లాడతాం. సో ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా లైలాకి టోటల్ స్టోరీ తెలుసు. సో ఇట్లా హస్బెండ్ అండ్ వైఫ్, ఒక లవ్ స్టోరీ, బెస్ట్ ఫ్రెండ్స్, అట్లా స్టోరీ నడుస్తుంది అమ్మా. సార్ పిల్లలు లేరు అని అన్నారు. ఒక చిన్న క్వశ్చన్, చాలామంది ముస్లింలో పిల్లల్ని ఎక్కువ కంటూనే ఉంటారు, ఆపరేషన్ చేయించుకోరు. మీరెందుకు మరి? నా బిలీఫ్ సిస్టమ్ వేరే. ఓకే, హమ్దో హమారేదో బిలీఫ్ సిస్టమ్. ఎంత తక్కువ మంది ఉంటే వాళ్ళకు అంత మంచి మనం పెంచుకోవచ్చు. ఎక్కువ అది రిలీజన్ చెప్తున్నది, ఎవరికి ఆ రిలీజన్ మీద బిలీఫ్ ఉన్నది వాళ్ళు చేస్తారు. కానీ నేను ఎప్పుడు కూడా డెడ్ అగేన్స్ట్. నేను ఎప్పుడు చెప్తా వద్దు. ఎందుకంటే ఒక సోల్కి మనం లోకంకి తీసుకువస్తే దానికి బెస్ట్ చేయాలి మనం. 100%. అనవసరంగా ఆ సోల్కి ఎందుకు తీసుకురావాలి? అది అడగలేదు కదా. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. అంటే చాలా మంది చెప్తారు మాటల వరకే, మీరు చేసి చూపిస్తున్నారు.
రియల్ యు ఆర్ ద రోల్ మోడల్ అనడంలో ఏ డౌట్ లేదు సార్. అండ్ ఈ చిన్న విషయం అడిగేస్తాను. లైలా మేడం గురించి మాకు చాలా విషయాలు తెలియదు. మీకు ఏది బాగా ఇష్టం, ఏ వంటలు బాగా చేస్తారు లైలా మేడం? లైలా ఈజ్ అ వెరీ గుడ్ కుక్. ప్రతి ఒక్క డిష్ జబర్దస్త్ చేస్తుంది, కానీ కిచెన్లో తక్కువ పోతుంది. ఎందుకు? పని చేస్తుంది, ఫౌండేషన్ చూస్తుంది, అన్నీ చూస్తాయి కాబట్టి కిచెన్లో పోదు. మా సర్వెంట్లు చూసుకుంటారు. కానీ ప్రతి ఒక్క డిష్ జబర్దస్త్. మటన్ ఆసమ్, ఫిష్ ఆసమ్, ప్రాన్స్ ఆసమ్, ప్రతి ఒక్క డిష్ A+ చేస్తుంది లైలా. మేడంతో కలిసి మీరు ఎక్కడికైనా తిరుగుతుంటారా? ఇంత బిజీగా ఉంటారు, కాస్త మీరిద్దరు గడపడానికి టైం 15 డేస్లో ఒకసారి డిన్నర్ పోతాం. ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్లోనే. హైదరాబాద్లో డిన్నర్ పోతాం. మికామ్ హోటల్ అని ఉన్నది, అక్కడ పోతాం. ఒక థియేటర్ అని ఉన్నది జిబ్లీస్లో, అక్కడ పోతాం. ఇప్పుడు ఒక కొత్త హోటల్ ఓపెన్ అయింది ఎంపైర్, అక్కడ పోతాం. బర్మా ఉన్నది నాలెడ్జ్ సిటీలో, అక్కడ పోతాం. ఫారెన్ కంట్రీస్కి ఏం వెళ్ళరా? టైం లేదు. చాలా ఇష్టం పోవాలి అని, కానీ టైం కుదరదు. ఐఎమ్ బిజీ షెడ్యూల్, నా బిజీ షెడ్యూల్, రైట్. సో అట్లా. సార్ మీరు ముందు నుంచి బాగా ఉన్నతమైన ఫ్యామిలీ మీది. అంటే మేము చూసాం ఇంతకు ముందే దాదాపు 1000-2000 మంది పబ్లిక్కి మీరు భోజనాలు పెడుతున్నారు మీ చేతులతోటి. ఇంత బేర్ చేయాలంటే డెఫినెట్గా ఖర్చు కూడా బాగానే ఉంటుంది కదా. ఎవ్రీడే చేస్తా అంటున్నారు మీరు, మరి అంత అమౌంట్? మా ఫాదర్ రిటైర్డ్ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఆయన చాలా ఆనెస్ట్ ఆఫీసర్. అప్పుడు 5000 జీతం ఉన్నది. 5000 జీతంతో మాకు పెంచినారు. దాని తర్వాత 100 రూపాయల నుంచి నేను మొదలుపెట్టిన నా బిజినెస్. సహగుర రియల్ ఎస్టేట్లో ఒక ఏజెంట్ లాగా వచ్చినా నేను ఫస్ట్. అక్కడి నుంచి ఎరిగిన సహగురాకి డైరెక్టర్ అయినా. దుబాయ్లో ఇప్పుడు బిల్డింగ్ తీసుకుంటాం, దానికి సబ్లీజ్ ఇస్తాం, అన్ని బిజినెస్లు ఇప్పుడు వచ్చినాయి. సో అక్కడ నుంచి డబ్బులు వస్తాయి, ఇక్కడ నుంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు దాకా జీవితంలో ఒక లంగా దొంగ పని చేయలేదు, ఎవరికి చీట్ చేయలేదు, ₹1 ఎవరిది తినలేదు. ఏది అమౌంట్ వచ్చింది కష్టంతో వచ్చింది, నిజంతో వచ్చింది, అదే పబ్లిక్లో పెడుతున్నా. ఇప్పుడు ఈ రంజాన్కి టార్గెట్ నాది ఏమంటే 30 డేస్లో ఒక 80,000 to 90,000 మందికి అన్నం తినిపించాలి, రోజ్ ఫ్రూట్స్ తినిపించాలి, మస్జిద్లకు పంపించాలి. బీద పిల్లలు ఆఫర్నేజ్ ఏముంటుంది మా నాంపల్లిలో, ప్రతి ఒక్క ఆఫర్నేజ్లో పోయి పిల్లలకి బట్టలు ఇవ్వాలి. సో ఇట్లాంటి పని నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. సో నాకు డబ్బులు వస్తాయి అంటే నా ఓన్ బిజినెస్లు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి వస్తాయి. ఫస్టే నేను చెప్పిన ₹100 వస్తే 70 రూపీస్ నేను పెట్టేస్తా. సో ఆ ఇష్యూలో ప్రజలకి సేవ చేస్తూనే పోతా. ఇక్కడ నుంచి నాకు డబ్బులు వచ్చే మార్గం వేరేది ఏం లేదు. ఇప్పుడు రంజాన్ మాసము మీరు ఇంత నిష్టగా ఉండి ఇవన్నీ ఆచరిస్తారు కదా, ప్రపంచానికి ఏం చాటి చెప్పాలని అండ్ యువతకు కూడా మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఈ రంజాన్ మాసం, ఈ పండగ సెలబ్రేషన్స్లో? మెసేజ్ ఒకటే, హార్డ్ వర్క్ చేయి. దెర్ ఇస్ నో షార్ట్ కట్ టు సక్సెస్. హార్డ్ వర్క్ చేయి, ఆనెస్టీతో చేయి, ఆనెస్టీతో చేయి. ప్రతి ఒక్క యంగ్స్టర్కి నేను చెప్తా, ఎవరెవరు మీ ఛానల్కి నాకు వింటున్నారు, డ్రీమ్ బిగ్. నువ్వు ఒకవేళ డ్రీమ్ బిగ్ అయితేనే నువ్వు ముందుకు పోతావు. నువ్వు డ్రీమ్ బిగ్ చేసిన తర్వాత ఒక కోరిక పెట్టుకో, డిజైర్ పెట్టుకో. ఏది నేను కళ చూసినా దానికి నేను కష్టపడతా, నిజం దాని వెనక పెడతా, హార్డ్ వర్క్ చేస్తా. తప్పకుండా అది నీ చేతిలో వస్తుంది ఒకరోజు. అండ్ ఈ మంత్లో నేను అందరికీ ఏం చెప్తా అంటే, రంజాన్లో ఎట్లా మీరు 30 డేస్ సిన్సియర్గా ఉంటారు, సేమ్ సిన్సియారిటీ 11 months ఉండాలి. ఇప్పుడు నాకు అర్థమైంది. కమింగ్ 11 months కూడా మీరు ఇట్లానే ఉండాలి. మన దగ్గర ఎక్కువ ప్రేమ, అభిమానం, మానవత్వం, దేశంకి ఇంకా ఎక్కువ అంకితం దేవుడు మనకు ఇస్తున్నాడు. మనకు చూసిన తర్వాత మన నేబర్స్కి, మన రిలేటివ్స్కి, మన బ్రదర్స్కి, మన సిస్టర్స్కి, మన బీద ఫ్రెండ్స్కి, దాని తర్వాత మన లొకాలిటీకి ఎక్కడ మనం హెల్ప్ చేయవచ్చు మనం చేద్దాం. దేవుడు ఈ అవకాశం మనకు ఇచ్చినాడు. 4 కోట్ల మంది తెలంగాణలో ఉన్నారు, 140 కోట్ల మంది ఇండియాలో ఉన్నారు. చాలా తక్కువ మందికి ఇది ఆపర్చునిటీ ఇచ్చినారు దేవుడు, మదత్ చేయని. సో ఈ ఆపర్చునిటీకి మీరు యూజ్ చేయండి అండ్ రీపే బ్యాక్ టు ద సొసైటీ.
ఇంత లవ్ ఇస్తున్నా కూడా ఎక్కడో చోట నుంచి ద్వేషం అది వచ్చేస్తుంది, వస్తుంది, ఓర్వలేనితనం. ఎవరు ఆపలేరు, అది ఆపలేరు, అది వస్తూనే ఉంటుంది. కానీ దానికి మీరు లైట్ తీసుకో, అంతే. నువ్వు నీ పనికి కాన్సన్ట్రేట్ చేయి. ఉమ్. ఎవరు వేరే వాళ్ళది మీరు ఎందుకు ఆలోచిస్తారు? ఆ. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్. ఎస్. పాజిటివ్ మీరు ఉండండి, మీరు హెల్ప్ చేయండి, Very ఆ దేవుడు హెల్ప్ పంపిస్తాడు. మీరు బాగా నమ్మే ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు, ఆ. చాలా మంది ఉన్నారు. ఎప్పుడు నాకు ఫ్రెండ్స్ ఏదైనా నాకు అవసరం ఉంటే తప్పకుండా మా ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఉమ్. సో వాళ్ళకు ఈక్వల్గా నేను కూడా సపోర్ట్ చేస్తా. ఉమ్. సో తక్కువ ఫ్రెండ్స్ నాకు, ఉమ్. కానీ గట్టి ఫ్రెండ్స్. అజారుద్దీన్ గారు మీకు ఫ్రెండే? అసలు నాకు పెద్దన్న, ఆ. పెద్దన్న ఆయన చాలా మంచోడు, ఉమ్. డీసెంట్ ఫెలో ఉమ్. అండ్ ఆనెస్ట్ ఫెలో, ఉమ్హు. రైట్. సో అండ్ నాకు చాలా లైక్ చేస్తాడు, నేను కూడా ఆయనకు చాలా అభిమానం చేస్తాను. ఉమ్. ఇప్పుడు అజారుద్దీన్ గారికి కూడా మినిస్టర్ పదవి ఇచ్చారు. ఈ అక్కడక్కడ కనిపిస్తూ ఉండే కొంతమంది నాయకులకు కూడా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం జరిగింది. లైక్ ఎగ్జాంపుల్ విజయశాంతి గారిని అనొచ్చు. బట్ ఇట్లాంటి తరుణంలో మీకు ఏదైనా పదవి ఇస్తే బాగుండును అని. ఇవ్వాలి. ఇది కూడా మోస్ట్ కమిటెడ్ ఫెలో ఫిరోజ్ ఖాన్, మోస్ట్ సిన్సియర్ ఫెలో ఫిరోజ్ ఖాన్, ఎస్. సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నది ఫిరోజ్ ఖాన్, ఎస్. ఆనెస్ట్ చెప్పే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. కాంగ్రెస్ ఏ టైం పవర్లో లేదు, కాంగ్రెస్ ఐసీయూలో ఉన్నది, అప్పుడు వర్క్ చేసింది ఫిరోజ్ ఖాన్. ఎస్. కాంగ్రెస్ జెండా తీసుకొని తిరిగినాడు ఫిరోజ్ ఖాన్, అందరితో కొట్లాట పెట్టుకున్నాడు ఫిరోజ్ ఖాన్, అవును. నరేంద్ర మోదీకి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్, అమిత్ షాకి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్, రాజా సింగ్కి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్, కిషన్ రెడ్డికి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్, అసదుద్దీన్కి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్, అక్బరుద్దీన్కి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్, కేసీఆర్కి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్, హరీష్ రావుకి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్, కేటీఆర్కి తిట్టినాడు ఫిరోజ్ ఖాన్. ఎవరైనా కాంగ్రెస్ దగ్గర వస్తే వాళ్ళ అయ్యా అమ్మ అక్క చేసింది ఫిరోజ్ ఖాన్. అట్లాంటి ఒక సిన్సియర్ ఫెల్లో కమిటెడ్ ఫెల్లోకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారా అమ్మా? ఇప్పుడు గ్రేటర్ పరిధిలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఉనికి కొంచెం తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ముందు ముందు ఇప్పుడు అంటే గ్రేటర్లో డెవలప్మెంట్ లేదు అని మీరే చెప్పారు ఇంతకుముందు. చెత్త ఉంది, ఇది ఉంది, అన్నీ సాఫ్ అవ్వాలి అని. గ్రేటర్లో పట్టు నిలుపుకోవడానికి కాంగ్రెస్ ఏం చేయబోతోంది? ఇప్పుడు 6 గ్యారంటీస్ మేము చెప్పినాం, ఆ 6 గ్యారంటీస్ అమలు కావాలి. అమలు అయితేనే మా పట్టు ఉంటుంది, లేకుంటే కష్టమైపోతుంది. కష్టమైపోతుంది. నేను ఈ కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా చెప్పిన, మీ ఛానల్ ముందు చెప్తలేను, నేను డైరెక్ట్ ఇది ప్రతి ఒక్క మినిస్టర్ కలిస్తే ప్రతి ఒక్క ఇంపార్టెంట్ పర్సన్ చెప్పిన అన్న గ్రేటర్ హైదరాబాద్ మన వీక్, ఒక ఎమ్మెల్యే కూడా లాస్ట్ టైం మనది గెలవలేదు గ్రేటర్ హైదరాబాద్ నుంచి. ఇలా నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు వస్తున్నాయి, మనం గ్యారంటీలు ప్రామిస్ చేసినాం, అది పబ్లిక్కి రావాలి, రైట్? సో 100% ఆ మొత్తం 6 గ్యారంటీస్ అమలు అయితేనే మనం గ్రేటర్ మీద పట్టు వస్తుంది, లేకుంటే పట్టు మన పోతుంది అని చెప్పినా, వాళ్ళకు చెప్పినా, మీకు కూడా చెప్తున్నా. ప్రతి ఒక్కసారి నాకు ఎక్కడ అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కసారి చెప్తాను. రంజాన్ సందర్భంగా మా ప్రేక్షకులకు ఒక్కసారి శుభాకాంక్షలు చెప్తారా? ఎవరెవరు నాకు వాచ్ చేస్తున్నారు, అందరు నా అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, నా అమ్మ, అందరికీ రంజాన్ అడ్వాన్స్ శుభాకాంక్షలు. జై హింద్, జై కాంగ్రెస్, థ్యాంక్ యూ, ధన్యవాద్, నమస్కారం. ఎస్. ఫైనల్గా ర్యాపిడ్ ఫైర్, ఇది ఒక్కటే జస్ట్ 1 word ఆన్సర్స్ ఇవ్వండి. ఒక్కొక్కరి గురించి మీ ఒపీనియన్ చెప్పండి. మీకు ఇష్టమైన ఫుడ్? ఫిష్. మీకు ఇష్టమైన ప్లేస్? మొరకో. అమ్మ గురించి ఏం చెప్తారు? లివింగ్ గాడ్. ఏ అమ్మైనా దీనికి ఒప్పుకోవాల్సిందే. నాన్న? హెవెన్కి డోర్. లైలా మేడం? జిందగీ. మతం అంటే ఏంటి మీ దృష్టిలో? మానత్వం, ప్రేమ, కంపాషన్, ఏపతి. రంజాన్లో మీరు ఖచ్చితంగా ఫాలో అయ్యేది ఏంటి? నమాజ్. మీకు ఇష్టమైంది ఏంటి ఈ మాసంలో? అందరు సిన్సియర్గా ఉంటారు, అందరు చాలా ఆనెస్ట్గా బిహేవ్ చేస్తారు, అందరు చాలా ప్రేమతో ఉంటారు, కొట్లాటలు గావు, పాప హృదయం హార్ట్ క్లీన్ ఉంటుంది. దానికోసం ఈ మంత్ నాకు చాలా ఇష్టం. యా, మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని ఆల్రెడీ చెప్పారు. బట్ ఎవరైనా ఒక్కరు ద బెస్ట్ ఫ్రెండ్ నేను నమ్ముతాను అనేవాళ్ళు ఎవరు? చాలామంది ఉన్నారు. ఒక్క ఫ్రెండ్ అని చాలా కష్టం. ఒక ఫ్రెండ్కి నేను ఒకవేళ నమ్ముతా అంటే నా భార్య లైలాకి నమ్ముతా. అవునా? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ తనే, జిందగీ తనే, బెస్ట్ ఫ్రెండ్. ఒకవేళ నమ్ముతా అంటే లైలాకి నమ్ముతా. మీకు నచ్చిన పొలిటికల్ లీడర్? చాలామంది ఉన్నారు.
ఆప్షన్ ఒకటే కాకుండా ఇద్దరిని చెప్పండి. రాజశేఖర రెడ్డి గారు, ఆ, ఎన్టీ రామారావు గారు. రేవంత్ రెడ్డి గారు అంటే ఐ లైక్ హిమ్, బట్ ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి తర్వాత. కేసీఆర్ అంటే వెరీ గుడ్, చంద్రబాబు నాయుడు. వెరీ గుడ్. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? ఓకే, చిరంజీవి గారు. ఓకే. మీకు బెస్ట్ సినిమా హీరో ఎవరు మీకు బాగా నచ్చిన హీరో? రణబీర్ కపూర్. ఓహో, ఎందుకంటే ఐ డోంట్ వాచ్ మూవీస్. हाँ उतना वक्त नहीं रहता వాకితే మై నేమ్, నేనే హీరో. హీరోయిన్ ప్రతి ఒక్కసారి ఒకరు నచ్చుతారు నాకు. రైట్. కుదురుగా ఒక రెండు. ఓకే, ఓల్డ్ హీరోయిన్ ఎవరైనా ఉంటే చెప్పండి. ఓల్డ్ హీరోయిన్లో ఐ లవ్ రేఖ. అప్పా రేఖ లాగా డాన్స్ ఎవరు చేయలేరు. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా రేఖ పర్ఫామ్ చేసిన తర్వాత నా దృష్టిలో రేఖ లాగా ఎవరు పర్ఫామ్ చేయలేరు. మీకు డాన్స్ వచ్చా సార్? ఓకే, గుడ్. 60% వచ్చు. నేను చూసా కొంచెం. ఓకే, స్పోర్ట్స్ గేమ్స్ ఇంట్రెస్ట్ ఉందా మీకు? నా స్పోర్ట్స్, నేను క్రికెట్ ఆడేది, ఫుట్బాల్ ఆడేది. అండ్ నా మోస్ట్ ఫేవరెట్ స్పోర్ట్ ఫుట్బాల్. కేటీఆర్ ఎక్సలెన్స్. బీజేపీ గురించి ఏం చెప్తారు? బీజేపీ అంటే ఏంటి? బీజేపీ అంటే ఒక ఫెనాటిక్ పార్టీ. జై శ్రీరామ్. మొత్తం ఇండియాకి బ్రేక్ చేసి రూల్ చేస్తుంది అంటే బీజేపీ. ఓకే, యునైట్ అండ్ లీడ్ చేసే పార్టీ కాంగ్రెస్, డివైడ్ అండ్ డైల్యూట్ చేసే పార్టీ బీజేపీ. సింపుల్ లాజిక్. సో వాళ్ళ మైండ్ సెట్ టోటల్ హిందుత్వ, జై శ్రీరామ్, ఆ ఈక్వేషన్లో వాళ్ళు పని చేసుకొని మొత్తం ఇండియాలో గ్రిప్లో పెట్టుకున్నారు. ఓవైసీ బ్రదర్స్ వీళ్ళ మీద మీ కామెంట్ ఏంటి? లోకంలో ఎవరైనా మోస్ట్ లంగా దొంగ ఫెలోస్ అంటే ఇద్దరు బ్రదర్స్, పెద్ద వయసు చిన్న వయసు. వాళ్ళకంటే పెద్ద దొంగలు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఇస్లాంకి ప్రొటెక్ట్ చేస్తారని, ముస్లిమ్స్కి డెవలప్ చేస్తారని, ముస్లిమ్స్కి ఏం చేయరు. ఓల్డ్ సిటీ హైదరాబాద్ డస్ట్బిన్ లాగా తయారైంది, వాళ్ళ ఫ్యామిలీనే డెవలప్ అవుతుంది. సో దానికోసం వీళ్ళకంటే పెద్ద దొంగలు ఈ కంట్రీలో ఎవరు లేరు. మీరు హెల్ప్ చేస్తారా సార్ లైలా మేడంకి? అంటే అన్ని విషయాల్లో తను మీకు హెల్ప్ చేస్తుంది, మీరు ఏ విషయంలో మేడంకి హెల్ప్ చేస్తారు? ఎవ్రీబడి లైఫ్లో రేచల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎస్, నరేంద్ర మోదీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఫిరోజ్ ఖాన్ కానీ, రేచల్ కానీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఆ అప్స్ అండ్ డౌన్స్లో 100% లైలాకి నేను సపోర్ట్ చేస్తా. రైట్. లైలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నా దగ్గర వచ్చేసి అరే కొద్దిగా ఫండ్ ప్రాబ్లం అవుతుంది, రైట్, పిల్లలకి ఎక్కువ ఇంకా తీసుకోవాలి. నేను వరీ చేయకు, సిఎస్ఆర్ ఇప్పిస్తా, ఆగు, ఈ ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది, నీకు ఏప్రిల్లో నేను సిఎస్ఆర్ ఒక పెద్ద కంపెనీతో ఇప్పిస్తా, నువ్వు వరి కాకు. ఇట్లా ప్రతి దానిలో నేను సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. అది మీ లైఫ్లో హ్యాపీగా ఉన్న మూమెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అండ్ చెప్పాలంటే కష్టం, కానీ ఒక్కటే చెప్పండి. నంబర్ ఆఫ్ మూమెంట్స్. ఓకే, నంబర్ ఆఫ్ మూమెంట్స్. ఓకే, హ్యాపీ ఉన్నాను. మిమ్మల్ని చూస్తే అనిపిస్తోంది మీరు కష్టాన్నైనా ఫేస్ చేస్తారు, దాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడే అన్నారు కదా, ఓడిపోయినా కూడా నాకు పర్వాలేదు, నేను ఒక హిస్టరీ క్రియేట్ చేయడానికి వచ్చాను, అందుకని నేను ఈ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది. చాలా టైంలు ఉన్నాయి. నేను ఎప్పుడు హ్యాపీ పర్సన్. నేను ఎప్పుడు క్రిప్ గాను, నేను సాడ్ ఉండను, నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటా, పాజిటివ్గా ఉంటా. సో ఐ టేక్ లైఫ్ వెరీ లైట్, రైట్, అండ్ విత్ వెరీ పాజిటివ్ యాంగిల్. సో నేను ఎప్పుడు సీరియస్ ఉండను, యాంగర్లో ఉండను, అంతే. యూత్కి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే మీరు ఏమి ఇస్తారు సార్? మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. యూత్కి ఒకటే చెప్తాను నేను, ఫస్ట్ మీరు డెవలప్ కాండి. ఫస్ట్ మీరు మీ పేరెంట్స్కి, మదర్ ఫాదర్కి ప్రౌడ్ చేయండి. డబ్బులు సంపాదించుకోండి, దొంగ దారిలో కాదు, కరెక్ట్ దారిలో. దాని తర్వాత ఒకవేళ నీకు రాజకీయంలో రావాలంటే రండి. రాజకీయంలో డబ్బులు లేకపోతే రాజకీయం లేదు. ఆ మొత్తం పిక్చర్లో చూస్తే
అక్కడ మంచి అనిపిస్తుంది, కానీ రియాలిటీలో అది కుదరదు. ఒకటి ఉన్నది, నేను చిన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు, దెర్ ఇస్ నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్, అట్లనే దెర్ ఇస్ నో పాలిటిక్స్ వితౌట్ మనీ. డబ్బులు ఉంటేనే అన్నీ. సో ఫస్ట్ మీ ఫ్యామిలీకి చూసుకో, మీ ఫ్యూచర్ చూసుకో, దాని తర్వాత నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే రాజకీయంలో రండి. రాజకీయంలో ఇవాళ రేపు ఏం మారల్స్ లేవు. సో నేను ఎంతోమంది ఎవ్రీ టైం నేను చిన్న పిల్లలతో కలిసినప్పుడు అడుగుతా, మీరు ఏం అవుతారు పెద్దగా అయిన తర్వాత? కలెక్టర్, డాక్టర్, కమిషనర్, ఇంజనీర్, యాంకర్, ఆర్టిస్ట్, స్పోర్ట్స్ పర్సన్ అందరు చెప్తారు, కానీ ఒక్కడు కూడా రాజకీయం, పాలిటిక్స్ అని చెప్పరు. సో పాలిటిక్స్లో మారల్స్ లేవు, పాలిటిక్స్లో డబ్బులు కావాలి, సంపాదించుకొని రండి, పేరెంట్స్కి చూసుకోండి, మీ ఫ్యూచర్కి చూసుకోండి. జై హింద్, ధన్యవాద్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.